హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. కొద్ది రోజుల క్రితం 75 ఏళ్లకు రిటైర్మెంట్ అంటూ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ ఆర్ఎస్ఎస్లలోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్పై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని పాలిటిక్స్ నడుస్తున్న ఈ రోజుల్లో ఏకంగా 2047 వరకు దేశానికి మోడీనే ప్రధానిగా ఉంటారన్న రాజ్నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబిలిటీ గురించే ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటి వరకు ఉండేది ఎవరు, ఊడేది ఎవరు అన్న కామెంట్స్ కూడా ముందే వచ్చేసాయి. మరి అప్పటి వరకు బీజేపీనే గెలుస్తుందా అంటే ఈ మాత్రం కూడా రాజ్నాథ్ సింగ్కు తెలియకుండానే ఈ వ్యాఖ్యలు చేశారా అని అనుకోలేం. కానీ ఆయన వ్యాఖ్యల్లోనే ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ కమలం పార్టీలో మోడీకి ఎలాంటి స్థానం ఉందో చెప్పడమే రాజ్నాథ్ ప్రధాన ఉద్దేశం. కనీసం మరో 10 ఏళ్ల వరకు బీజేపీ నాయకత్వం గురించి చర్చకు ఆస్కారం లేదన్నట్లుగా రాజ్నాథ్ సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయంపై గతంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా పరోక్షంగా చెప్పారు. మోడీని ఉద్దేశించి తాను రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేయలేదని వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు మోహన్ భగవత్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాస్త లోతుగా ఆలోచిస్తే పార్టీ పరంగా ఆర్ఎస్ఎస్ పరంగా మోడీకి రిటైర్మెంట్ నుంచి మినహాయింపు వచ్చేసిందని చెప్పాలి. 1980 నుంచి తమకు మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకుంటున్నారు. ఇక ప్రజలతో సులభంగా కలిసిపోయే అరుదైన సామర్థ్యం మోడీ సొంతమని ప్రశంసించారు. ఎంతటి పెద్ద సమస్యనైనా కూడా సులువుగా పరిష్కరించగలరని, క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. అంతర్జాతీయ సమస్యలపై కూడా ప్రపంచ దేశాల నాయకులు మోడీ సలహాలు తీసుకుంటారని తెలిపారు. ఇన్ని దేశాల ప్రధానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న మరో పీఎంను తాను చూడలేదని అన్నారు. ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం మోడీ వ్యవహార శైలికి నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ వివరించారు. 2013లో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సమయంలో సీనియర్ నేత ఎల్కే అద్వానీని అగౌరవపరచలేదని, ఆనాడు దేశ ప్రజలే మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని ఆయన చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ అనుకోకుండా చేసినవి కావు. ఎందుకంటే కొద్ది రోజుల ముందే 2047 గురించి, వికసిత్ భారత్ గురించి స్వయంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ కళ కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోడీ అన్నారు. దేవుడు తనను ఒక ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తుందని అన్నారు. దేవుడు తనకు దారి చూపించడమే కాకుండా శక్తినిచ్చారని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడనే విశ్వాసం ఉందని చెప్పాడు. ఈ భూమి మీద ఇంకా ఎక్కాల్సిన మెట్లు ఏవీ లేవన్నారు. మోడీ ఈ వ్యాఖ్యల ద్వారా మరో 2 దశాబ్దాలు దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 400 సీట్ల నినాదం బీజేపీది కాదని, జనం నుంచి వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ని బట్టి దీనికి కొనసాగింపుగానే రాజ్నాథ్ సింగ్ మాట్లాడారని అనిపిస్తుంది. ఇక్కడ మోడీ నాయకత్వానికి కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచే కాదు, దేశ ప్రజల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టుగానే మోడీ 11 ఏళ్లుగా రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత స్థానం చేపట్టిన ఘనత నరేంద్ర మోదీ సొంతం. మోడీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకతను చూపించారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాటలను ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అతి కొద్ది నేతల్లో మోడీ ఒకరు. అంతగా ఆయన దేశ ప్రజలతో ఆయన కనెక్ట్ అయ్యారు. ఎన్నో ఆశలు మరెన్నో ఆంక్షల మధ్య ప్రజలు 2014లో మోడీ తొలిసారిగా ప్రధాని అవకాశం ఇచ్చారు. ఇక మోడీ వేవ్ ఏ రేంజ్లో ఉందంటే ఆయన దాటికి ఎన్నో రాజకీయ పార్టీలు అడ్రస్సులు లేకుండా పోయాయి. కమలం పార్టీకి ఏమాత్రం పట్టులేని రాష్ట్రంలో కూడా బీజేపీ గాలి వీచేలా చేశారు. అంతకుముందు 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ చేసినటువంటి మోడీ అదే ఒరవడిని ఢిల్లీ వరకు తీసుకొచ్చారు. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. అప్పటి వరకు బీజేపీకి పట్టులేని రాష్ట్రాల్లో కూడా పార్టీ గెలిచింది. దీంతో పార్టీలో కూడా నమో జపం ఎక్కువైపోయింది. ప్రధానిగా పరిపాలనలో కూడా మోడీ తనదైన ముద్ర వేసుకున్నారు. అవినీతికి తావిచ్చేది లేదని అధికార బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యకర్తలకు స్పష్టం చేశారు. అలాగే సీఎంలను నిధుల గురించి లెక్కలు అడిగి వారిని చిన్నబుచ్చారనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. పైకి టీమిండియా అని చెబుతూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మోడీ గురించి విమర్శలు చేసినా ప్రజలు మాత్రం నమ్మలేదు.
మోడీ నిజాయితీపరుడు, ఆయన ఏం చేసినా పేదల గురించి మాత్రమే చేస్తాడని గట్టిగా ప్రజలు నమ్మారు. రాజకీయంగా కూడా మోడీ గణనీయమైనటువంటి విజయాలను సాధించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక బీజేపీ నేతలను కాకుండా మోడీని చూసి కాషాయ పార్టీని గెలిపించారు. మోడీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా, అసలు ఆ స్థాయి వ్యక్తులు ఎవరని ప్రత్యర్థులు గుర్తు చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. సీఎంగా ఎవరున్నా తానే ఢిల్లీ నుంచి అన్నీ మానిటర్ చేస్తున్నానన్న మోడీ మాటలపై ప్రజలు నమ్మకం ఉంచారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో చాలా కాలం తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 400 సీట్లతో అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రకటించారు మోడీ. అప్పటి వరకు యూపీలో చక్రం తిప్పిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలను పూర్తిగా బలహీనపరిచేలా చేయడంలో మోడీ ఇమేజ్ బాగా ఉపయోగపడింది. ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో కమలం జెండా రెపరెపలాడింది. చివరికి కశ్మీర్లో కూడా పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ చరిత్ర సృష్టించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, త్రిపురలో దశాబ్దాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఈశాన్య భారత్పై తిరుగులేని పట్టు సాధించడం వంటివి మోడీ రేంజ్ను మరింత పెంచాయి. ఇక ఒరిస్సాలో బలమైన నవీన్ పట్నాయక్ను గద్దెదించి బీజేపీ అధికారంలోకి రావడం ఇటీవల జరిగిన పరిణామం. ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓట్లకు మోడీ పేరు కారణంగా 10% ఓట్లు యాడ్ అవుతున్నాయని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఇక ఆ రేంజ్లో దేశ ప్రజల నమ్మకాన్ని సాధించారు మోడీ. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు చేసినా, అప్పటి వరకు ఉన్న పన్నులన్నీ రద్దు చేసి ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్న ప్రజలంతా కూడా మోడీ నిర్ణయాలను స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతుల్లో డబ్బు లేక సొంత డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. అప్పుడు కూడా ప్రత్యర్థులు విమర్శలు చేసినా ప్రజలు మాత్రం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం రద్దవుతుందని ప్రజలు బలంగా నమ్మారు. జీఎస్టీలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నా కూడా చాలామంది ప్రజలు మాత్రం పన్నుల భారం తప్పుతుందని సంతోషించారు. మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రంలో కూడా జాతీయవాదం పెరగడం మొదలైంది. అంతకుముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్ర కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధాని అయ్యాక మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ఇది మోడీ సాధించిన ఘనతే అని చెప్పాలి. అలాగని మోడీ దారి ప్రతిసారి రహదారి మాత్రం కాదు. కొన్నిసార్లు అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితులు లేకపోలేదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడని నిరూపించుకున్నారు. ఇంతటి ధైర్యం ఉంది కాబట్టే 2047 వరకు ప్రధాని పదవికి ఖాళీ లేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారనడంలో ఎలాంటి సందేహం లేదు.